సుదీర్ఘమైన రాజకీయ అనుభవానికి నిలువెత్తు నిదర్శనం ఆ నేత. ఏ విషయమైనా సరే సూటిగా జనం గుండెల్లోకి వెళ్లేలా మాట్లాడే మాటల మాంత్రికుడు. పదునైన మాటల తూటాలతో ప్రత్యర్థులను కట్టిపడేసే నేర్పరి. రాష్ట్ర రాజకీయాలను సైతం శాసించే ఆ నేత రాజకీయ ప్రస్థానం ప్రస్తుతం సుప్తావస్థలో ఉన్నట్టుగా కనిపిస్తోంది. రాజకీయ కార్యకలాపాల్లో నిత్యం చురుగ్గా ఉండే ఆ నేత కొంతకాలంగా మౌనవ్రతాన్ని పాటిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇంతకీ ఎవరా నేత? ఇప్పుడేం చేస్తున్నారు? ఏం చేయబోతున్నారు? కొత్త ఏడాదిలో సరికొత్తగా చక్రం తిప్పేందుకు అస్త్రశస్త్రాలతో రాజకీయ రణరంగంలోకి దిగబోతున్నారా? లెట్స్ వాచ్. రాష్ట్ర రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషించే ప్రాంతం శ్రీకాకుళం జిల్లా. ఈ జిల్లా పేరు చెప్పగానే టక్కున కొందరు రాజకీయ నాయకులు గుర్తుకొస్తారు. ప్రస్తుత రాజకీయాల్లో మొదటి వరుసలో నిలిచే పేరు కింజారపు కుటుంబం అయితే, రెండో వరుసలో ఉండేది ధర్మాన కుటుంబం. ఇందులో కింజారపు కుటుంబం మొదటి నుంచి తెలుగుదేశం పార్టీలో కొనసాగుతుండగా, ధర్మాన కుటుంబం తొలుత కాంగ్రెస్, ప్రస్తుతం వైసీపీలో కొనసాగుతుంది. కింజారపు కుటుంబం నుంచి వారసత్వ రాజకీయాలు చేస్తున్న నేతలు ఓడినా గెలిచినా నిత్యం ప్రజల్లో ఉంటూ తమ ఓటు బ్యాంకును పదిలం చేసుకోవడంలో తలమునకలై ఉన్నారు. అందుకే ఎన్నికలు ఎప్పుడు వచ్చినా, ఏ ఎన్నికలైనా సరే రికార్డులు క్రియేట్ చేస్తూ మళ్లీ వారే వాటిని తిరగరాస్తూ వస్తున్నారని రాజకీయ చరిత్రను పరిశీలిస్తే అర్థమవుతుంది. మరోవైపు సీనియర్ వైసీపీ నాయకులు మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు గురించి చెప్పాలి. శ్రీకాకుళం జిల్లాలోని వైసీపీ శ్రేణులకు, నాయకులకు పెద్ద దిక్కు. రాష్ట్ర రాజకీయాల్లో క్రియాశీల నేతగా పేరున్న ధర్మాన ప్రసాదరావు ఎన్నికల తర్వాత సైలెంట్ అయిపోయారు. సొంత పార్టీ నాయకులకు సైతం దర్శనం దొరకడం లేదని పార్టీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఎన్నికల ఓటమితో నిరాశలో ఉన్న క్యాడర్కు ధైర్యం నూరిపోసి దిశానిర్దేశం చేయాల్సిన నేత ఎవరికి అందుబాటులో ఉండకపోవడం పొలిటికల్ సర్కిల్స్లో హాట్ టాపిక్గా మారింది. ఎన్నికల్లో గెలుపోటములు, జయాపజయాలకు అతీతంగా వ్యవహరించే ధర్మాన ఒక్కసారిగా తన వ్యవహార శైలికి భిన్నంగా మారిపోవడం పార్టీ శ్రేణులను అయోమయానికి గురిచేస్తుంది. కీలక నిర్ణయాలు తీసుకునే ముందు కాస్త గ్యాప్ మామూలేనని అనుచరులు చెబుతుంటే, పార్టీ శ్రేణుల్లో మాత్రం రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ధర్మాన సైలెంట్ కావడంతో ఇప్పుడు వచ్చిన తిప్పలు అంతా సిక్కోలు వైసీపీ నేతలకే. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా రాజకీయాల్లోని సీనియర్ నేతల్లో ధర్మాన ప్రసాదరావు ఒకరు. సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన ఆయన 3 దశాబ్దాలకు పైగా రాజకీయాల్లో క్రియాశీలక నేతగా ఉన్నారు. 2 సార్లు నరసన్నపేట నుంచి, 3 సార్లు శ్రీకాకుళం శాసనసభ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో శ్రీకాకుళం నుంచి పోటీ చేసి తన ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి గొండు శంఖ చేతిలో ఓడిపోయారు. ధర్మానతో పోలిస్తే రాజకీయాల్లో జూనియర్ అయిన శంఖ చేతిలో ఓడిపోవడాన్ని ధర్మాన ప్రసాదరావు జీర్ణించుకోలేకపోతున్నారనే టాక్ వినిపిస్తుంది. గెలుపు ఖాయమనే ధీమాతో ఉన్న ధర్మాన అనూహ్య ఓటమితో దిగ్భ్రాంతికి గురైనట్టు తెలుస్తుంది. ప్రజల కోసం, పార్టీ కోసం నిస్వార్థంగా పనిచేస్తే కుటుంబాన్ని సైతం పట్టించుకోకుండా ఎక్కువ సమయం కేటాయించినా ఓడించారనే మనస్తాపంతో రాజకీయాలకు పూర్తిగా గుడ్ బై చెప్పే యోచనలో ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఎన్నికల్లో ఓటమి పాలైన నాటి నుంచి 6 నెలలు పూర్తయినా ధర్మాన కనిపించకపోవడం, ఆయన దర్శనం కూడా ఎవరికి లభించకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. అయోమయంలో ఉన్న పార్టీ శ్రేణులు ధర్మాన తీవ్ర నిర్ణయం తీసుకోబోతున్నారని రకరకాల ఊహాగానాలు చేస్తున్నారు. వాస్తవానికి 2024 ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంటారని ధర్మాన గతంలోనే ప్రకటించారు. తన కుమారుడి రాజకీయ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఇటీవల జరిగిన ఎన్నికల్లో తన కుమారుడికి శ్రీకాకుళం టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నించారు. అధినేత జగన్ నో చెప్పడంతో అసంతృప్తికి గురైన ధర్మాన హైకమాండ్ పెద్దలు బుజ్జగించడంతో తప్పనిసరి పరిస్థితుల్లో పోటీ చేయాల్సి వచ్చింది. ఎన్నికల ప్రచార సమయంలో తన ఆత్మీయుల వద్ద మాట్లాడేటప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీ చేయడం ఇదే చివరిసారి కావచ్చు అని చెప్పిన సందర్భాలున్నాయని పార్టీ శ్రేణులు గుర్తు చేసుకుంటున్నారు. ఎన్నికల్లో ఘోర ఓటమితో షాక్కి గురైన ధర్మాన పార్టీ శ్రేణులపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోయారని టాక్ జరిగింది. కొందరి అత్యుత్సాహం వల్ల ఓడిపోవాల్సి వచ్చిందని గుర్తించిన ఆయన ఎవరినీ నిందించకుండా సైలెంట్ అయిపోయారని అనుచర వర్గాలు చెబుతున్నాయి. ఇక రాజకీయాలకు గుడ్ బై చెప్పే సమయం వచ్చేసిందని డిసైడ్ అయినట్టు టాక్ వినిపిస్తుంది. తన రాజకీయ వారసత్వాన్ని కుమారుడు రామ్ మనోహర్ నాయుడుకు అప్పగించాలనే ఆలోచనలో ధర్మాన ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. తండ్రితో పాటు కుమారుడు రామ్ మనోహర్ నాయుడు రాజకీయాల్లో ఉన్నప్పటికీ ప్రస్తుతం క్రియాశీలకంగా లేరు. ధర్మాన ప్రసాదరావు స్థానాన్ని తన కుమారుడు రామ్ మనోహర్ నాయుడుతో భర్తీ చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు పొలిటికల్ సర్కిల్స్లో ప్రచారం జరుగుతుంది. క్యాడర్ మాత్రం ఇవేమీ తెలియక రకరకాల ఊహాగానాలతో మునిగి తేలుతూ తమకు ముందుండి నడిపించే నాయకుడు కనిపించడం లేదని తికమక పడుతున్నారట. క్యాడర్ ఎదురుచూపులు ఫలిస్తాయా? ధర్మాన దర్శనం లభిస్తుందా? లేదా కొత్త నాయకత్వంలో వైసీపీ ముందుకెళ్తుందా అన్నది క్లారిటీ రావాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే.